ఏం లేదమ్మా, ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిని చూసినా కలిసినా ఏమనిపించేది కాదు. ఎప్పుడు నా వర్క్ ఆ ఆలోచన తప్పితే. ఏంటో ఈ అమ్మాయి కనపడినప్పుడల్లా గుండె కొట్టుకుంటుంది. దగ్గరకు వచ్చిన కొద్దీ ఎక్కువ అవుతుంది. చెప్పు అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వెయిట్ ఎ మినిట్, నా వెనకాల చాలా జరుగుతున్నాయి. అవునులే, నీకు నచ్చితే చాలుగా, నాకు నచ్చాలని రూల్ ఏమైనా ఉందండి? అమ్మమ్మమ్మమ్మ, ఇటు చూడు, నీకు నచ్చకుండా ఎలా? నీకు నచ్చితేనే అన్ని జరుగుతాయి. అలా అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అమ్మాయి చాలా అందంగా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. బిట్టు, పెళ్లి విషయంలో అది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది తను? డాక్టర్. డాక్టర్? ఓ బిట్టు, డాక్టర్. ఇంట్లో డాక్టర్ ఉండాలి బిట్టు, ఎవరికి ఏమైనా పర్లేదు. బిట్టు, ఇంత ఫీవర్ ఉంటే చెప్పవేంటి? అయ్యో పద పద, డాక్టర్. నాకేం ఫీవర్ లేదు. మన డాక్టర్ దగ్గరికి. రిసెప్షన్ లో డాక్టర్ పేరు చెప్పి డీటెయిల్స్ ని ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. మన డాక్టర్ పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా లవ్వా? సరే, కనీసం ఆ పేషెంట్ పేరైనా తెలుసా? తెలీదు. మరి ఎలా వెతుకుదామని వచ్చావు? ఆమె దగ్గరలో ఉన్నప్పుడు గుండె కొట్టుకుంటుంది. నీ హార్ట్ ఏమైనా జీపీఎస్సా? ఎక్కడుంది? రూమ్ లని వెతకాలి. పద. ఓకే. తెలిసిందా? గుండె కొట్టుకోట్లా. వెయిట్. ఎక్కడుందో ఏంటో. పద. ఏమైంది? ఆ అమ్మాయి ఇక్కడెక్కడ ఉంది. ఎలా తెలిసింది? మొదలైందా? మీరు? పేషెంట్ ని చూస్తున్నాను. మీరు? మిమ్మల్ని చూస్తా. అదే నిన్న బ్లడ్ ఇచ్చాను కదా, అడగడానికి వచ్చాను. బ్లడ్ రిటర్న్ కావాలా? ఎస్. నో 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 నో, మేము బ్లడ్ ఇచ్చాను కదా, ఎలా పనిచేస్తుందో అడగడానికి వచ్చాను. బ్లడ్ పనిచేయటం అంటే బానే పనిచేస్తుంది. ప్లీజ్ లోపలికి రండి. ఎలా ఉంది? నచ్చిందా? బిట్టు, షీస్ పర్ఫెక్ట్. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. హలో అంకుల్, బాగున్నారా? పర్వాలేదు బాబు, చాలా బాగున్నాను. నాకే ఎక్సలెంట్. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అంకుల్ గుర్తుపెట్టారా? గుర్తుపట్టకపోవడం ఏంటమ్మా, మాది బ్లడ్ రిలేషన్షిప్ కదా. బాబు, నాకు మీరెంతో సహాయం చేశారు, కానీ మీ పేరేంటో అడగలేదని నేను అమ్మ అనుకున్నాం. ఏంటి? ఐఎమ్ నాగేశ్వరరావు. యూ కెన్ కాల్ మీ నాగేశ్వర్. హాయ్, ఐఎమ్ అంజలి. హాయ్. కార్డియాలజిస్ట్. బిట్టు, కార్డియాలజిస్ట్ అంట. చెప్పేద్దామా? హార్ట్ లబ్డప్ మ్యాటరు ఏంటి? ఏం బాబు? అంకుల్ ఏమైనా బాగాలేదా? అంతా బాగుంది అంకుల్, ఏం లేదు. చెప్పు. ఎందుకైనా చెక్ చేయండి, మంచిది, చాలా మంచిది. అమ్మా వెళ్ళు, వెళ్ళు బిట్టు. చెప్పండి. అదే గుండె గట్టిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అలా అనిపించింది? అదే నిన్న కారులో కలిసాం కదా, అప్పుడు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు అనిపించింది. మీరు తలుపు తెచ్చారు, పోయింది. Your heart is absolutely fine. అంకుల్,
ఇక్కడైతే అన్నీ నేను చూసుకుంటున్నాను. బట్ ఇప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయాలి కదా. ఎవరైనా వస్తే అంకుల్, ఏమైంది అంకుల్? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా, డిశ్చార్జ్ అన్నారు కదా, ఆ బిల్ ఏదో ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఒంటరిగానా? నో, మీ వాళ్ళని పిలుద్దాం అంకుల్. ఎవరున్నారమ్మా పిలవడానికి? అదేంటి అంకుల్, ఒంటరి పక్షిని మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను? మా ఇంటికి వెళ్దాం. అక్కడ ఎవరు ఉండరు, పీస్ఫుల్గా ఉంటుంది. పైగా మిమ్మల్ని రోజు చెక్ చేయాలి కదా. ఏమండి, ఈ రోజు ఆయన చెక్ చేయాలా? అంకుల్ని రోజు చెక్ చేయాలా? అయితే ప్రాబ్లం కదండి. మీ ఫ్లాట్లో అయితే మీరు రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంకుల్ ఒక్కరే ఉంటారు, ఎలా కుదురుతుంది? దీనికి ఒక్కటే సొల్యూషన్. ఏంటి? అంకుల్ మా ఇంట్లో ఉండటం. నాకు ప్రాబ్లం లేదు, కానీ అంకుల్కి. అంకుల్ నాకు ఇష్టం లేదు. ఆ? ఏ? అది మీ ఇంట్లో భార్య పిల్లలు చాలా మంది ఉంటారు కదా, అందుకని. అయ్యో, నాకు పెళ్ళే కాలేదు, నాకు పిల్లలు కూడా లేదు. కాలేదా? నేను ఒంటరివాడిని, నేను బ్యాచులర్ని. నా మనసులో మా అమ్మ మా నాన్న తప్ప వేరే ఎవ్వరు లేరు. మీరు రోజు వస్తారు కదా. వెల్కమ్ అంకుల్. హాయ్ బడీ, దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ బడీ. అంకుల్, ఏంటి చూస్తున్నారు? ఓహో, ఆ కారా. పుట్టినప్పటి నుంచి ఆ కార్ అంటే నాకు పిచ్చి. రండి, మీ బెడ్రూమ్ తీసుకెళ్తా.